Hello everyone, I am Dr. Kalpana, consultant gynecologist and infertility specialist, Ankara Hospitals. Today we would like to discuss about what is egg freezing. అంటే ఎగ్ ఫ్రీజింగ్ నే మనము ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ అని కూడా అంటాము. మనము ఎవరైతే ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని సర్టెన్ పీరియడ్ అంటే ఒక 8 to 10 days ఇంజెక్షన్స్ ఇచ్చేసేసి ఆ ఎగ్స్ ని అండర్ మైల్డ్ ఎనస్థీషియా రిట్రైవ్ చేసుకొని వాటిని స్టోర్ చేస్తాము ఫర్ ద ఫ్యూచర్ ప్రెగ్నెన్సీ కోసము. ఇది ఎవరిలో చేయొచ్చు అంటే కనుక దేర్ ఆర్ 2 reasons. ఒకటి సోషల్ కాజ్, అంటే హూ వాంట్ టు డిలే దేర్ మ్యారేజెస్ ఐదర్ బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ లేదంటే ప్రొఫెషనల్ కన్స్ట్రెంట్స్ వలన దేని వలనైనా కానీ హూ వాంట్ టు డిలే దేర్ మ్యారేజ్. సెకండ్ ఇస్ ద మెడికల్ కాజ్, అంటే ఎవరిలో అయితే కనుక మనకి ఎండోమెట్రియోసిస్ కానీ లేదంటే క్యాన్సర్ అంటే డిటెక్ట్ అయినాయి, సో దే వాంట్ టు పోస్ట్పోన్ ఐదర్ దే ఆర్ ఆన్ ద ట్రీట్మెంట్, సో వాళ్ళల్లో మనం ఎగ్స్ కలెక్ట్ చేసుకుంటాము. లేదు అంటే కనుక ఏఎంహెచ్ లెవెల్స్ అనేవి తక్కువ ఉన్నా, ఎర్లీ మెనోపాజల్ ఉన్నా కానీ ఇలాంటి వాళ్ళల్లో మనము ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ ని సజెస్ట్ చేస్తాము. ఇది అంటే ఎన్ని ఇయర్స్ వరకు మనం దీన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు అంటే టెక్నికల్లీ ఇండెఫినిట్ ఆర్ ఇట్ కెన్ బి స్టోర్డ్ అప్ టు 10 to 15 years వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. అండ్ హూ ఆర్ ద బెస్ట్ క్యాండిడేట్స్ అంటే కనుక ఏజ్ అంటే లెస్ దాన్ 35 years ఉంటే కనుక మనకి కొంచెం క్వాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఐడియల్లీ ఇట్ కెన్ బి డన్ బిట్వీన్ 22 to 45 years ఏజ్ వాళ్ళ మధ్యలో ఇది చేసుకోవచ్చు. Thank you.